ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలి అనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, పాత నిబంధనలోని 12 మంది చిన్న ప్రవక్తలలో ఒకడైన హోషేయ రాసిన ఈ గ్రంథములోని చివరి వచనం ఇది. ఇందులో జ్ఞానం మరియు బుద్ధి వివేకానికి సంబంధించిన విషయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బుద్ధిమంతులు, వివేకమున్నవారు దేవుని మార్గాలను అర్థం చేసుకొని వాటిలో నడుస్తారని, తిరుగుబాటు చేయువారు తొట్టిల్లుతారని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ప్రభు మార్గాలను అర్థం చేసుకోవడంలో మరియు న్యాయమైన జీవితాన్ని గడపడంలో జ్ఞానం మరియు వివేకం అవసరమని మనం తెలుసుకోవాలి. సామెతల గ్రంథంలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఎంతో స్పష్టంగా వ్రాయబడింది. ఇది తరచుగా ప్రభు పట్ల భయము మరియు ఆయనను వెంబడించడంతో ముడిపడి ఉంటుంది. మనుషులకు అన్నిటికంటే ముఖ్యంగా అవసరమైనది పరిశుద్ధుడైన దేవుని తెలుసుకోవడమే గాని వ్యవహార యోగ్యం కాని జ్ఞానం కాదు. పుస్తకాలు చదవడం వల్ల కలిగిన జ్ఞానం కాదు. దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వల్ల వచ్చే ఇంగిత జ్ఞానమే ప్రధానం. ఇదే నిత్యజీవానికి ఆధారం. నిత్యజీవం అంటే కేవలం అనంతకాలం దేవునితో జీవించడం మాత్రమే కాదు. ఇదొక విశేషమైన జీవం, అనగా దేవునితో సహవాసం చేయడం, ఆయన్ను ఎరిగి ఉండడం, ఆయనకు విధేయత చూపుతూ, ఆయనను నమ్ముతూ, ఘనపరుస్తూ, ప్రేమిస్తూ, సేవిస్తూ ఉండడం. ఇలా దేవుణ్ణి తెలుసుకోవడం అనే ఈ జ్ఞానం దేవుని నుంచి నేరుగా వచ్చేది. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతనిచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును అని. ప్రియులారా, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలి అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచి వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను అని. సహోదరి సహోదరులారా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచి వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బుద్ధి వివేకం మరియు జ్ఞానమున్నవారు నీ మార్గాలను అర్థం చేసుకొని వాటిలో నడుస్తారని, తిరుగుబాటు చేయువారు తొట్టిల్లుతారని, జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశమని నీవు తెలియజేశావు. తనే నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ ఉపదేశమును అంగీకరించి నీతో సహవాసం చేస్తూ నీకు విధేయత చూపుతూ నిన్ను ఘనపరుస్తూ ప్రేమిస్తూ సేవిస్తూ ఉండే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును గనుక తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు గనుక మేము మా క్రియలు నీ మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు
మేము వెలుగునొద్దకు వచ్చే వారంగా ఉండుటకు కృపచూపమని నీకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మేమును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.